మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆశయాలను కూటమి సర్కారు ముందుకు తీసుకెళ్తుందన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జి కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఆశయాలు 2 శతాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు పూలే ఆశయాలను కొనసాగిస్తున్నారని కూడా తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అజెండా పూలే ఆశయాలే అని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి 200వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకోవడం జరుగుతుంది. జ్యోతిబా పూలే గారు కేవలం ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు విశ్వం మొత్తం మీద అణగారిన వర్గాలకి ఒక విప్లవం తీసుకొని వచ్చి వాళ్ళకు అండగా నిలుస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం 200 సంవత్సరాల క్రితమే పునాది వేసినటువంటి మహానాయకుడు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు కానీ, అనేక రకాలైనటువంటి అణచివేతకి వెనుకబడినటువంటి తరగతులు గురైతే వాళ్ళ పక్షాన నిలబడి, ముఖ్యంగా మనం అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వెనుకబడినటువంటి తరగతుల్లో మార్పు రావాలనంటే అది విద్యతో రావాలని చెప్పి ఆ రోజు ఒక పునాది విద్యకు సంబంధించి మన బీసీస్లో కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అలాంటి వర్గాలన్నింటిలో కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. మహాత్మా జ్యోతిబా